వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కళ్యాణకట్టలో భక్తుల నుంచి టికెట్తో పాటు అదనంగా 50 నుంచి 100 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. వరంగల్కు చెందిన భక్తులు ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించాల్సి వచ్చిందంటూ ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. ఘటనపై స్పందించిన ఈవో రమాదేవి అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. టికెట్ ధర 50 రూపాయలు మాత్రమే. డబ్బులు ఇవ్వరాదు, భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడనే లోకేష్ ఫోన్ చేసినా ఏం పేరు? నా పేరు హసీనా. నేను వరంగల్ నుండి వచ్చాను ఇక్కడికి వేములవాడ దర్శనం. నా ఫ్రెండ్ తలనీలాలు తీసుకుంటా అంటే వచ్చాము. మేము వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నాం 50 రూపీస్ ఇచ్చి. మళ్ళీ తర్వాత టికెట్ చేసేటప్పుడు మళ్ళీ తను మనీ డిమాండ్ చేస్తున్నాడు. అది అడిగాను నేను, పైన రాసింది ఏంటి చదవండి మీరు, ఆడ రాసింది కదా, మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అని అడిగిన తర్వాత వెళ్ళి అక్కడ చేయమని చెప్పారు. తప్పకుండా ఇవ్వాల్సిందే, మాకు జీతాలు రావడం లేదని చెప్తున్నారు కళ్యాణకట్టలో ఉన్నవాళ్ళు. వెళ్ళి అక్కడ ఎవరైతే నాకు రిసిప్ట్ ఇచ్చారో తనని అడిగాను నేను, 50 రూపీస్ మీరు తీసుకొని మళ్ళీ తను జీతం రావడం లేదు అంటున్నారు. ఏంటి సార్, ఇస్తే ఇవ్వండి లేదంటే వెళ్ళిపోండి అంటున్నారు. 50, వేరే వాళ్ళు 100 అడుగుతున్నారు. నేను నా దగ్గర క్యాష్ ఉన్నప్పుడు కూడా నాకు కూడా ప్రూఫ్ కావాలి కదా సార్, నేను కంప్లైంట్ ఇవ్వాలంటే. దానికోసం అనేసి 50 రూపీస్ ఇచ్చి ఫోన్పే చేసాను. ఈవో గారు కంప్లైంట్ చేశారు. ఈవో గారికి ఇట్లా ఏమైనా ఫిర్యాదు చేశారు? చేశాను. ఏమని చెప్పారు? జరిగిన విషయం ఇప్పుడు మీకు చెప్పిందే చెప్పాను సార్. యాజ్టీజ్ రాధపూర్వకంగా రాసి, ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళు ఏదో మొక్కుబడి కోసం వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దయ్యాలో వీక్ అవుతుంది కదా సార్. మీ అందరికీ తెలుసు, కళ్యాణకట్ట 2లో అంటే కాంట్రాక్టర్ ద్వారా ఎస్బీఐ పాత బ్యాంకు బ్రాంచ్ దగ్గర నడుపుతున్నటువంటి కళ్యాణకట్టలో ఇప్పుడే ఒక భక్తురాలు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అందులో ఒక వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడని, దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వివరాలన్నీ పూర్తిగా తెలుసుకున్నాము. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మరి ఎవరైతే డబ్బు డిమాండ్ చేశారో వారి పేర్లు తీసుకొని ఇప్పుడే మేము లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఆ కంప్లైంట్ కూడా ఇప్పుడు రెడీగా ఉంది. ఆ కంప్లైంట్ ఫైల్ చేస్తాము. అయితే దీనికోసమని భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా భక్తులు టికెట్ పైన డబ్బులు ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్టయితే మనం కూడా నేరం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు డబ్బులు ఇవ్వకండి. అక్కడ బోర్డు మీద రాసింది టికెట్ తీసుకోవాలి. టికెట్ పద్ధతి ప్రకారంగా తీసుకున్న తర్వాత వారికి ఎటువంటి డబ్బులు చెల్లించరాదని బోర్డులు పెట్టడం జరిగింది, రాయించడం జరిగింది. మైక్ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మనం డబ్బు ఎవరికి ఇవ్వకూడదు. నా యొక్క పర్సనల్ విజ్ఞప్తి, దయచేసి అట్లాంటి డబ్బు ఇచ్చి ఎంకరేజ్ చేయకండి. దేవస్థానం పరువు ప్రతిష్టలు ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే అట్లాంటి పనులు చేసినట్టయితే వారిపైన ఖచ్చితమైన క్రిమినల్ యాక్షన్ తీసుకోబడుతుంది.